కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వద్దురా నాయన బీజేపీ పాలన. బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆగస్టు 6 నుండి ఆగస్టు 14 వరకు అంటే ఈరోజు ఈ యొక్క ప్రజా చైతన్య పాదయాత్రలు ఈ రోజుతో ముగించబడుతున్నాయి. ఈ ముగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రచార యాత్రలకి మరి సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు వచ్చి ఉన్నారు. వారిని మాట్లాడాల్సింది. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఆయన మొదట్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడి నేను ఈ దేశంలో దోసుకున్నారు, విదేశాలు దాచుకున్నారు, నల్ల డబ్బు 72 లక్షల కోట్లు ఉంది, ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాను, ఆ పైసా ఒక్క పైసా చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరాలు అని చెప్పి యువతకి కూడి చేయలేదు. అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ఉన్నాడు. ఆదాని, అంబానీ, నవీన్ మిట్టలు, జిందాల్ ఇలాంటి వాళ్ళకు సహజ వనరులు కట్టబెడుతూ వాళ్ళను మరి పెద్ద పెద్ద లక్షల శ్రీమంతులుగా చేస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ దేశంలో కార్పొరేట్ శక్తుల అనుకూల ప్రభుత్వం కొనసాగుతుంది. మరొక ప్రభుత్వ రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యం అందరికీ. విద్య చదువుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో చూస్తూ ఉన్నాం. అది డబ్బున్నోలేదే విద్య, డబ్బు లేనుడు వెనుకబడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకోవైపున చూస్తే రాజ్యాంగంలో పొందుపరిచినారు కాబట్టి కొంత ఎస్సీలకు, బీసీలకు గత ప్రభుత్వాలు మేలు చేసే తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కార్పొరేట్ విద్య అయిపోయింది. అది ఇప్పుడు ఈ మధ్య నీట్ పరీక్ష లీకేజ్ తర్వాత, ప్రశ్నపత్రం లీకేజ్ అయిన తర్వాత ఏమైంది, వేలాది మంది బజార్లో పడే పరిస్థితి వచ్చింది. 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంకా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ చేస్తే దాని మీద కూడా పాశవికంగా లాఠీచార్జ్ చేయడం, లేకుంటే భాష ప్రయోగించడం ఇలాంటివన్నీ పాల్పడ్డారు. సుప్రీంకోర్టే మందలిచ్చింది. ఇది ప్రశ్నించే గొంతుకలను మీరు తప్పు చేసినారు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆకలి అవుతుందని అడుగుతూ ఉన్నారు, మీరు ఎట్లా చేస్తారని చెప్పి మందలిచ్చిన పరిస్థితి. అంటే మోడీ ప్రభుత్వానికి ఒక రకంగా హెచ్చరిక చేసింది. ఇక పోతూ ఉంటే ఇక అనేక విషయాలపై వైద్యం కూడా అందుబాటులో. తర్వాత ఇవాళ ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాడు, 60 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 200 లక్షల కోట్ల పెరిగిపోయింది. అంటే 140 లక్షలు అప్పులు ఇచ్చాడు. విదేశాల్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి అన్నోడు ఒక పైసలు లేదు, ఇక్కడ అప్పులు మాత్రం బాగా ఇచ్చేసాడు. వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి, సాగునీటి చట్టాలు తీసుకొచ్చి దాని మీద కూడా ఆయన విచ్చలవిడిగా రైతులతో మరి వాళ్ళని లాఠీచార్జ్ చేసి భాష అన్నీ చేస్తే కూడా రైతులు పట్టు విడిచి ఎర్రకోట దాకా పోయి రైతు జెండా ఎగిరిస్తారు. దానిపైన కూడా పాశవికంగా చేశాడు. ఆఖరు పోరాటం చేసిన తర్వాత 750 మంది రైతులు చచ్చిపోయిన తర్వాత నరేంద్ర మోడీ క్షేమపని చెప్పాడు, రైతులకు క్షేమపని చెప్తున్నాను చెప్పి చెప్పడమే కాదు, నేను మద్దతు ధర చట్టం తెస్తాను, సపోర్ట్ ప్రైస్ చట్టం యాక్ట్, ఆ చట్టం కూడా తీసుకురాలేదు. ఇంకోపోతే కార్మికులకు 29 చట్టాలుంటే ఆ 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి అవి కూడా రద్దు చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా నరేంద్ర మోడీ హరించి వేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒకవైపు రైతులపైన, కార్మికులపైన, అలాగే ఇప్పుడు మనం చూస్తే ఈ మహాత్మా గాంధీ ఈజీఎస్ పథకం అది మరి ఏమైపోయింది, 100 రోజుల పని
ఇవాళ దాన్ని మార్చేసి వీబీజీ రామ్జీ అని పేరు పెట్టాడు. రాముని పేరు పెడితే మనకి అభ్యంతరం లేదు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం కూడా పోరాడినాడు. ఆయన పేరు తీసి పెట్టినాడు. పెట్టినోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈజీఎస్ 100 రోజుల పనికి 90% నిధులు కేంద్రం ఇచ్చేది ఇప్పటిదాకా. ఇప్పుడు 60% ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించారట. అసలు రాష్ట్రపతి డబ్బే లేదు. జిఎస్టీ అంతా కేంద్రానికి పోతుంది, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తుంది. ఇదివరకు గతంలో నరేంద్ర మోడీ రాకముందు రాష్ట్రాల దగ్గర వసూలు చేసి ట్యాక్సీలు మీరు కేంద్రానికి డబ్బు కట్టేది పాట. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. అందుకనే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తారు ఈజీఎస్ పని, 100 రోజుల పని మరి అన్నమో రామచంద్ర అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అది నూనెలతో చెప్పే పరిస్థితి లేదు. ఇంకోవైపున సామాజిక న్యాయం ఎస్సీలకు, బీసీలకు, ఎస్సీలకు, వైనాట్లకు అది కూడా పోరాబడింది. ధరలు, నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. నూనెల ధరలు, పప్పుల ధరలు, సబ్బుల ధరలు, ఉప్పుల ధరలు ఇవైతే అద్దుపు లేకుండా పోయినాయి. మరి కనీస వేతన చట్టాలు వస్తున్నాయా? గ్రామాల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపాల్లో పనిచేసే వాళ్ళకు, లేకుంటే భవన నిర్మాణ కార్మికులకు, లేకుంటే అమ్మాయి కార్మికులకు, లేకుంటే పరిశ్రమలు పనిచేసే కార్మికులకు కనీస వేతన చట్టం కూడా అమలు కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ వేతన చట్టం కూడా అమలయ్యే పరిస్థితి లేదు. అంటే ఈ రకంగా పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. పేదోళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. మతం పేరుతో మరి మారణం చేసే పని చేస్తూ ఉంది. మరి రామ మందిరంలో దొంగలు పడ్డారు 70 సార్లు. రాముడు మంచివాడు అంటాం, రాముని ఆ దేవాలయంలో దొంగలు పడ్డారు. ఇలాంటి దుస్థితి నరేంద్ర మోడీ రాజ్యంలో సాగుతుంది. అందుకనే ఈ సందర్భంగా చెప్పేదంటే ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే రానున్న కాలంలో ఇంత నియంత్రితం వస్తుంది, ప్రజాస్వామ్యం ఉండదు. ఇప్పుడు ఇలా పార్లమెంటే నడతలేదు, ఎప్పుడు చూడలేదు మనం. మరి ప్రతిపక్షాలు ధర్నా చేస్తే అధికార పార్టీ కూడా ధర్నా చేస్తారు, ఎప్పుడు ఉండదు ఇక్కడ. అంటే వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు. అది చేసే పనులన్నీ దోపిడీ చేసే పనులు కాబట్టి వాళ్ళు ఈ రకంగా దుర్మార్గంగా వివరిస్తుంది. కాబట్టి మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ బీజేపీ గటావో దేశకు బచావో బదలావు జరూరే మార్పు కావాలనే నినాదంతో యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజుతో యాత్రలు తెలంగాణలో ముగుస్తాయి. భారతదేశ వ్యాప్తంగా చలో ఢిల్లీ సెప్టెంబర్ 1న భారీ ఎత్తున రామ్లీల మైదానంలో బహిరంగ సభ జరగబోతూ ఉంది. అక్కడ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు. భవిష్యత్తులో ఏం చేయాలి, ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధరల పెరుగుదల పని కానీ, లేదా సాగునీటి చట్టాల విషయంలో కానీ, మద్దతు ధర చట్టం విషయంలో కానీ, కార్మికుల హక్కుల విషయంలో కానీ, లేదా ఎస్సీల బీసీలకు సామాజిక న్యాయం కోరి విషయంలో కానీ, ఈ రకమైనటువంటి ఈజీఎస్ పథకంలో రూపాలు కానీ, ఇవన్నీ విషయాలపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ మరి నేషన్ చెప్పేసి దీని మీదనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుదామని చెప్పేసి ఇది భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరగబోయే రామ్లీల మైదానంలో మరి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించబడుతుంది. భవిష్యత్తు కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి తెలియపరుస్తుంది.